నెక్స్ట్ వెంకట్రావు గారు గన్నవరం. అధ్యక్ష, 1985 శాసనసభకి మా ఫాదర్ కజిన్ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటి నుంచి, అప్పుడు నేను 7th క్లాస్ చదువుతున్నా అధ్యక్ష. 10th క్లాస్ నుంచి స్కూల్లో టీచర్ అయితే ఏమవుతుంది, ఎమ్మెల్యే అవుతుందని చెప్పాను. కానీ ఎంత కష్టమైందని తెలియక అప్పుడు అనుకున్నాను, ఇప్పుడు భావిస్తున్నా. అలాగే నేను పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు, గన్నవరం నుంచి నా ప్రజలు నాకు అన్యాయం జరిగినాయి, నేను ప్రత్యేకంగా చేసిన దానికి నాకు బీఫారం ఇచ్చి తెలుగుదేశం పార్టీ బీఫారం ఇచ్చి చంద్రబాబు గారికి, లోకేష్ బాబుకి ఈ శాసనసభకి రావడానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, గన్నవరం నియోజకవర్గం నుంచి మహానుభావులు ప్రాతినిధ్యం వహించిన పరిస్థితి, కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు, కాకాని వెంకటరత్నం గారు లాంటి మహానుభావులు ప్రాతినిధ్యం ప్రదేశం నుంచి నన్ను శాసనసభకి గన్నవరం ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే గత ప్రభుత్వంలో ఈ అమరావతిని మారుద్దాం అనుకున్నప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాలో ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టిన పరిస్థితి. ఈరోజు శాసనసభ్యుడు మన మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు కానీ, నేను కానీ, మరో శాసనసభ్యుడు ఆనాడు ఇప్పుడు కూడా వైసీపీ ఉన్నాడు, అతని పేరు చెప్పడం బాగోదు కాబట్టి మేము ముగ్గురం తీవ్రంగా వ్యతిరేకించాం. కానీ ఆ రోజు గొంతు నొక్కేసిన పరిస్థితి. అలాగే 1955 సంవత్సరం నుంచి అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఏది ఉంటే అది గత ప్రభుత్వమే. అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు భాష మీద కూడా దాడి చేసిన ప్రభుత్వం అది. వీటన్నింటికి తోడ్పాటు అమరావతిని మార్చేద్దామని చూసిన పరిస్థితి. మీరు అమరావతిని చరిత్ర పరికిస్తే అమరావతి ఇక్కడి నుంచి కదలకుండా, ఇంచు కూడా కదలకుండా ఉండే కారణం అమరావతి ప్రాశస్త్యం అంటే ఏమాత్రం అనుమానం లేదు. అలాగే పంచారామాల మొదలైన శైవక్షేత్రం ఇక్కడ ఉంది అమరావతిలోనే. అలాగే గౌతమ బుద్ధుడు నడయాడిన నేలది. అలాగే వర్ధమానుడు సంచరించిన ప్రాంతం, మత సమ్మేళనానికి కేంద్రం. ఇలా అమరావతి చరిత్రని పరికిస్తే అభివర్ణించడానికి కూడా అంతర సాధ్యం ఉన్న ప్రాముఖ్యత ఉన్న నగరం ఇది. దీంట్లో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిట్ట చివరిగా రాజుగా పరిపాలించిన కూడా ఇదే రాజధాని. దీంట్లో హెరిటేజ్ సిటీలని 12 గుర్తించే కేంద్ర ప్రభుత్వం ఆ రోజు అమరావతి కూడా ఉంది. కానీ ఇప్పుడున్న రాజధాని అమరావతిలో ఆ అమరావతి లేకపోవటం, ఆ అమరావతి కూడా ఎల్లలు మార్చి అమరావతిని కూడా ఈ అమరావతిలో కలిపితే అసలు అమరావతిని కూడా ఇది అజరామరం అవుతుందని భావిస్తూ మీరు అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.